I'll ask in Telugu itself since you belong to Telugu state and సార్ ఇందాక మీరు ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఏఐ ఎంఎల్ నేర్చుకోవాలని అన్నారు కదా. సో హౌ డూ యూ వాంట్ టు చేంజ్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ టు ఇంప్రూవ్ ద వైడ్ స్ప్రెడింగ్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్, అండ్ హౌ కెన్ IITM be a part of that education system? No, I'm very happy. You have to innovate things for that also. As you rightly mentioned, when you born? Sir, 97, sir. When I became Chief Minister, 95. After 2 years you born. Which district? Sir? Which district you? Karimnagar, sir. Karimnagar. You have seen Hyderabad, how it has transformed? Yes, sir, yes. This is where I am saying, you must have ideas. Then automatically you can transform into actions, outcomes you can produce. My idea is, I want to make every individual in the state to use IT, AI, or to produce use cases in AI. You write algorithms, everything. Tomorrow I am talking about quantum computing. At that time, nobody knows about IT. Today, nobody knows about quantum computing. We need special drive for that. Human resource development will do it. Going on talking, I told you, 68% are using AI today in India. You can imagine. Who developed Hyderabad? You can ask Google uncle, it will tell you. ChatGPT. ఏంటి చంద్రబాబు గారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగు ముఖ్యం కదా, తెలుగులోనే మాట్లాడాలి కదా సార్. అయినా అమ్మాయి అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదా? అర్థమైనా చెప్పడం చేత కావటం లేదా? ఏమి చెప్పాలో అర్థం కావట్లేదా? ఏమడిగింది? ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారని అడిగింది. మీరేం చెప్తున్నారు సార్? మీరేం చేశారో చెప్పండి సార్. ఐటీ ఇండియాకు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. నూజివీడు, ఇడుపులపాయ తీసుకొచ్చింది వైఎస్ఆర్ గారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్ గారే. ఈరోజు ఇలా ఉన్న మాదాపూర్ వైఎస్ గారే. కేసీఆర్, కేటీఆర్ గారు డెవలప్మెంట్ వలన, అక్కడికి వచ్చిన కంపెనీల వలన ఈరోజు హైదరాబాద్ అలా ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం సీఎంగా ఉన్న మీరు ఏం చేశారో తెలియటం లేదు. ఏం చేశారో కనీసం అదైనా చెప్పండి. ఎవరు ఏ ప్రశ్న వేసినా తిప్పి ఆన్సర్ మాత్రం ఆభవ్యాసమే అయింది సార్ మీది. హైదరాబాదు నేనే డెవలప్ చేసే అంటారు, 40 years ఇండస్ట్రీ అంటారు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటారు. ఇలా మొదలవుతారు, దాంతోనే ముగిస్తున్నారు. విజన్ 220 అన్నారు, 2020కి అసలు 420 సీఎంగా లేకుండా పోయారు. ఇప్పుడు కొత్తగా 2047 అన్నాడు, అది మోడీ దగ్గర కాఫీ కొట్టి తెచ్చారు. మీరు కనిపెట్టిన ఏం లేవా సార్? మీరు కనిపెట్టినవి కూడా కొన్ని ఉన్నాయి సార్, అవి ఎందుకు చెప్పుకోవటం లేదు? భూమికి గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టింది మీరు కాదా సార్? కరెంటుని కనిపెట్టింది మీరు కాదా? ఫోన్ కనిపెట్టింది మీరు కాదా? వాటర్ సేవింగ్ అనే పదాన్ని కనిపెట్టింది మీరు కాదా? ఎన్నో కనిపెట్టిన మీరు మాత్రం పలానా కనిపెట్టినా అని చెప్పకుండా దాచుకుంటున్నారు ఎందుకు సార్? మీరు కనిపెట్టినవి కూడా చెప్పండి.